నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కల్తీ లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. అసలు కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో. అయితే అందులో అధికారులే తప్పు చేశారు, అధికారులే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సో దీని మీద స్పందన. 1967 ఎండోమెంట్స్ యాక్ట్, ఈఓ జవాబుదారీతనం చేయండి. ఈఓకి ఫస్ట్ గుండెత్తడం నేర్పండి, ప్రజలకి అర్థమయ్యే భాషలో. ఈఓ ఆధ్వర్యంలో జరిగిన ఆ దరిద్రాన్ని, ఆ మకిలిని, ఎందుకంటే ఈ టీవీ5 నాయుడు అప్పటికి అపాయింట్ కాలే కదా, ఆ జరిగిన దరిద్రానికి బాధ్యత వాళ్ళు తీసుకుని మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోండి. అంతేకాని ఎన్నాళ్ళు ఈ పురాణ కాలక్షేపాలు, మీకు వ్యవస్థల మీద గౌరవం ఉందో లేదో భగవంతుడికే తెలియాలి అన్న దానికైతే జడ్డోళ్ళు అయితే నమ్ముతారు, భగవంతుడికే తెలియదు. నేనైతే మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ స్కిల్స్. మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే నిన్న టీవీ5లో రఘురామకృష్ణరాజు గారు ఇంటర్వ్యూ జాగ్రత్తగా వినండి ఎవరైనా. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మూర్తితో కూర్చున్న ఇంటర్వ్యూలో కేటగారికల్గా వీఆర్ యాంటిసిపేటింగ్ దిస్ పర్టికులర్ కేస్ సునీల్ నాయక్ది వీఆర్ యాంటిసిపేటింగ్ టు కమ్ ఫర్ 9th కోర్టుకు రావాలి. అది 10th కో 11th కో దేనికే వెళ్ళి యాంటిసిపేటెడ్ జడ్జిమెంట్ రాలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అట్లాగే గౌరవ సుప్రీంకోర్టు ఒక సిట్ని అపాయింట్ చేస్తే, ఇంక్లూడింగ్ సిబిఐ ఆఫీసర్స్, లోకల్ సిట్ అధికారులతో సమన్వయపరిచి ఛార్జ్షీట్ ఏసీ సుప్రీంకోర్టులో వెరిడిక్ట్ కోసం వెయిట్ చేస్తుంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండెంప్ట్ ఆఫ్ కోర్ట్. నాకు తెలిసిన ప్రాథమిక అవగాహనలో, నాకు చాలా తక్కువే తెలుసు, ఎక్కువ కూడా తెలియదు. కానీ దీని మీద ఒక బొంబార్డింగ్ చేస్తూ, ఒక బుల్డోస్ చేస్తూ ఎవరిని మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? విత్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమన్ అన్నట్టు ఇవన్నీ ఈ మూలాలు ఎటు తిరిగి ఏం జరిగినా హెరిటేజ్ మీద దొరికేసరికల్లా మీ ప్రవచనాలు అన్నీ మారిపోయి సబ్మెసివ్నెస్తో ఎవరిని కన్విన్స్ చేద్దాం అనుకుంటారో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఇంక్లూడింగ్ 746, 747 జీవోల విషయంలో కూడా ఐ డోంట్ నో, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. తిరుమల దైవక్షేత్రంలో ఎలక్షన్స్ కోడ్లోకి వాటికి తీసుకురాకుండా దానిని బౌండరీస్ నిర్ణయిస్తూ దాని వైశాల్యాల మీద ఒకరిని జీవో, ఇంకొకటి అన్యమత ప్రచారాలు, దాంతోపాటు ఇంకొక 17 దైవక్షేత్రాల్లో శ్రీశైలం, కనకదుర్గమ్మ టెంపుల్, భద్రాచలం, ఇలాంటివన్నిటి మీద ఒక జీవో. అది ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. దీన్ని మీరు కాంట్రడిక్ట్ చేస్తూ బైబిల్, సుబ్బారెడ్డి ఎవడు ఒప్పుకున్న హిందువు, వాళ్ళ భార్య హిందువు, విజయమ్మ బైబిల్ పట్టుకుని 24 గంటలు తిరుగుతుంది ఆవిడ బైబిల్ ఎవరికో, జగన్మోహన్ రెడ్డికి ఎవరికో ముద్దు పెట్టే కార్యక్రమంలో బైబిల్ పట్టుకోమంటే ఆవిడ మీద అపవాదం వేయడం తప్పు. మమ్మల్ని లేకుండా చెప్తున్నా. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్ళి హిందూ సాంప్రదాయాల్లో పద్మావతి అమ్మవారి సన్నిధానంలో చేశాడు. వాళ్ళ ఎవరు అమ్మాయి వాళ్ళ భర్త వాళ్ళు క్రిస్టియన్స్ మదర్ చర్చిలో చేశారు. తప్పేముంది? అంటే దాన్ని క్వశ్చన్ చేశారు, నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు హిందూ పద్ధతిలోనే చేయాలి కదా, మళ్ళీ క్రిస్టియన్ పద్ధతిలో ఎందుకు చేస్తావు అని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద రచ్చ చేశారు. లోకేష్కి వీలైతే ఎవరైనా క్రిస్టియన్ అమ్మాయితో మ్యారేజ్ జరుగుంటే అప్పుడు ఏ సాంప్రదాయాలు ఎవరెవరు ఎలా చేస్తారో చెప్తాను. మా ఫ్యామిలీలో ఒక క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. మా ఫ్యామిలీ కేటగిరీకి హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ చర్చిలో మ్యారేజ్ చేశారు. వాళ్ళ విలువలు సాంప్రదాయాలు గౌరవించిపోతే ఎట్లా? ఇది లౌకిక దేశం కాదంటున్నారు కదా సార్. ఇప్పుడు ఎవరు కాదన్నారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురండి, నరేంద్ర మోడీ మీరు కలిపి తీసుకురండి, మాకే అభ్యంతరలే. ఇది లౌకిక దేశం కాదు, హిందూ దేశం అని చెప్పండి. ఇప్పుడు మేము అంటాం. చాలా మంది దాని గురించి కొట్లాడుతున్నారు కదా సార్. ఏమని కొట్లాడుతున్నారు? సెక్యులర్ అని మాట్లాడితే యాంటీ నేషనలిస్ట్, యాంటీ హిందూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ ఎవడోడు మాట్లాడే ఇందులో పడి చావమని నాకెందుకు? యాజ్ పర్ మై కాన్స్టిట్యూషన్, మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి 1975లో ఉభయ సభల వేదికగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వీ హావ్ బీన్ కాల్డ్ యాజ్ సెక్యులర్ స్టేట్. వీళ్ళు ఎవరు మాట్లాడడానికి ఏడు తెలిసిన మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నా, వేరే కులాలు మతాలు పవిత్రమైన దేవాలయంతో సమానమైన అసెంబ్లీలో చర్చనీయాంశాలు కానివ్వడం ఆక్షేపణీయం. లేని వ్యక్తుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. మూడోది, ఎదుటి మనిషి మతాన్ని కులాన్ని గౌరవించవలసిన బాధ్యత కాన్స్టిట్యూషన్ పరంగా మనకి ఉన్నప్పుడు భారత పౌరుడిగా వాళ్ళని వేలెత్తి చూపించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది ప్రశ్న. ఒక పెనట్రేట్ చేసే విషయంలో జనాల్లోకి క్రైస్తవులు దైవ సేవకి పనికిరారు దగ్గర మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పారు, ఎన్నిసార్లు బైబిల్ సూక్తులు చదివారు మీరు? అప్పుడు దానికి మీరు క్రిస్టియన్ అయిపోతారా? క్రైస్తవ సమావేశాల్లో మీరు నిలబడి మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయి.
ఏం మాడుతున్నారు? 20 కోట్ల లడ్డూలు కల్తీ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, అమిత్ షా సొట్టబోడు పరాగ్ గారు ఉన్నారు కదా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరే, మళ్ళీ పిలిచి మాట్లాడండి. వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని అందరినీ ఎందుకు ప్రేమలు తినేస్తున్నారు మీరు? మొత్తం గత 5 ఆ దిక్కుమాల చదివి ఆ దిక్కుమాల ఛానల్ చూసి అడక్కు, నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. ఈయన ఎవరు మైహోం రామేశ్వరరావు గారు అండ్ ఆ పరాగ్ కూడా ఉన్నాడు, ఆయన గుజరాత్ ఆయన. వీళ్ళిద్దరూ అయోధ్యకి లడ్లు పంపించిన వాళ్ళు. ఏ నెయ్యి వాడారు, ఏ కల్తీ జరిగింది, మేం పంపించిన నెయ్యితోనే అన్నది స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. తీసుకురమ్మను, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మాడమను. ఏముంది, ఓ పక్క హెరిటేజ్లో ఇక్కడ అమ్ముతున్న నెయ్యి, అక్కడ సప్లై చేస్తున్న నెయ్యికి కాంట్రడిక్షన్ ఉంటే బల్క్లో కొంటుంది దాని మీద. దీని మీద ప్రశ్నిస్తుంటే సమాధానం లేకుండా బూమెరాంగ్ చేస్తూ ఉంటారు. అంటే గౌరవ సుప్రీంకోర్టు మీద, వ్యవస్థ మీద గౌరవం లేదా? వెరిడిక్ట్ వచ్చేదాకా కూడా ఆగలేరా మీరు? ఇందాపూర్తోనే ఉంది, జస్ట్ వాళ్ళు కల్తీ దాని గురించి సంబంధం లేదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే అక్కడ ఒక, నాకు అవన్నీ అనవసరం అమ్మా. నాకు కావాల్సింది ఒకటే, జూన్లో ప్రభుత్వం స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత 4 కంటైనర్లు వెనక్కి పంపించింది శ్యామలరావు ఈవో. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో అది వైష్ణవి డైరీకి వెళ్ళి, ఇది ఒక రాఘవేంద్ర క్రషర్స్ నుంచి వైష్ణవి డైరీకి వెళ్ళి మళ్ళీ ఏఆర్ డైరీ త్రూగా అది ఏ తకరాలు పడిందో అదేంటి బోలేబాబా గారి దగ్గర నుంచి ఆ దైద్రాన్ని స్వామివారి సన్నిధికి తిరిగి చేర్చారు. అది మకిలి. దాని మీద మీకు స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి. దాని మీద ఎవరోడైతే ఆ పనికిమాలిన పదాలు తప్పులు చేశారో వాళ్ళందరినీ గుండొత్తేసి బయటకు తీసుకొచ్చి చెడగొట్టండి ప్రజాబాహుళ్యాల్లో. వీటి మీద మాట్లాడకుండా ఎందుకని మాకు ఈ చెత్త అంతా. 2 విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించు. లుక్ ఎట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎవరైనా వీడియో చూస్తే ఆలోచించండి ఒకసారి. ఒకటి, 21 మంది 23 మంది గెలిచిన తెలుగుదేశం పార్టీలో 4 వెనక్కి తీసుకుంటే 19 మంది ఎంతమంది ఉన్నారు. ఇంకో 4 తీసుకుంటే మీకు అపోజిషన్ పోతుంది అన్నది ఏమైనా రాజ్యాంగ శాసనమా? జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు, నేనే చెప్తున్నా. అదేమైనా రాజ్యాంగ శాసనమా? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏముంది? ఆడ్ మ్యాన్ అవుట్, అంటే గెలిచిన వాళ్ళు కాకుండా, అంటే ప్రభుత్వ స్థాపన ఎవరైతే చేశారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి అపోజిషన్ ఇమ్మన్నారు. అదే ఒకలైనా ఇద్దరైనా. ఇది ఫాలో అవుతున్నారు వాళ్ళు? వ్యవస్థ మీద గౌరవం ఉందా? రాజ్యాంగం మీద వాళ్ళ గౌరవం ఉందా చెప్పను. ఇది ఎవడైనా గమనిస్తే అప్పుడు మాట్లాడదాం. అంటే ఒక బయాస్డ్ స్టేట్మెంట్, ఎవడో ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తే అది మీకు శాసనం అవుతుందా? రెండోది, ఇప్పటిదానికి మాకు రాజ్యాంగం ఆ మహానుభావుడు రాశాడు ఇవన్నీ మేము ఎందుకు చెప్పుకోవాలా? మీకు ప్రభుత్వం మేము స్థాపించమని 164 స్థానాలు ఇస్తే మీకు శాసనాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. ఇక్కడ ఇంకో కాంట్రడిక్షన్. సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఉంది, ఉదాహరణకి 2022లో కల్తీ జరిగిన తర్వాత ఆ ఛార్జ్షీట్ చదవరా ఒకసారి మీరేమైనా? ఏం జరిగిందో. కల్తీ ఉన్నదాన్ని ఎన్డీడీబీ రిపోర్ట్లకు తిరిగి పంపించారు అన్న దగ్గర రిజెక్షన్స్ ఎన్ని ఉన్నాయో 2022లో ఇవన్నీ ఏవి క్రోడీకరించి మాట్లాడరా? ఇప్పుడు మీ ఆయనలో కొన్ని రిజెక్షన్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఆయనలో రిజెక్షన్స్ ఉన్నాయి, అంతకన్నా రామారావు గారి ఆయనలో రిజెక్షన్స్ ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో రిజెక్షన్స్ ఉన్నాయి. అది కూడా ఏమని చెప్పారు? ఆవు ఏదైనా గడ్డి గోసానం అడ్డమైన చెత్త తిన్నప్పుడు ఏముంది, వెజిటబుల్ ఫ్యాటు అలాగే మిల్క్ ఫ్యాటు రెండిట్లో తేడా వచ్చినప్పుడు వాటిని రిజెక్ట్ చేస్తున్నాం. అరే రోడ్డు మీద పాలు అమ్ముకున్నాడు, ఆ డైరీ రిజిస్ట్రేషన్ లేదు, ఆడే పాలపిండి తోటకూర కలిపి పాలు అమ్మేస్తుంటే మీరు పెద్ద పెద్ద డైరీలు పెట్టి ఏం అమ్ముతున్నారో జగమెరిగిన సత్యం. నాకు అవన్నీ వద్దు. ₹1,00,000 పెనాల్టీ కేరళ ప్రభుత్వం విధిస్తే కట్టారా లేదా మీరు? హెరిటేజ్ పరంగా కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలు నిషేధించిందా లేదా? వీటికి సమాధానం చెప్పండి. మీ బుర్రంతా మాకెందుకు గుండు కొరుకుతున్నారు? మీ మొక్కలు ఉంటే మేము తిరుపతి పోయి మా గుండు మేము కొరుక్కుని వస్తాం. అసెంబ్లీ వేదికగా ఏది పచ్చి అబద్ధాలు చెప్పేసుకొని వెళ్ళిపోతే కాలక్షేపం అయిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, ఏమిటమ్మా ఏంది అవ్వకపోతే ఆయన కాస్త ఏటి తెలియదు. ఈయన వల్లకాడు తెలియని ఎవడైనా ఉన్నాడంటే ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి ఏది పడితే అది ముందో మాట మాడతాడు, గంటకో మాట మాడతాడు, గడికో మాట మాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఏమనలేదని ఓ భయంతో మాడతాడు. అసలు ఏమైనా సందర్భం ఉంటుందా? తప్పు చేశారని ఒప్పించుకోవాలా? అరే మీరు ఒప్పుకుంటారా భయ్? ఫస్ట్ మీ దాంట్లో మకిలి ఆ దైద్రగుడి కంటే లోపల తగలెట్టింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. అనవసరంగా జంతు కొవ్వులు అవి కలవలేదు. అదృష్టానికి ఎన్డీడీబీ రిపోర్ట్లోనూ అట్లోనూ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోనూ జంతు కొవ్వులు కలవలేదన్నందుకు దేవదేవుడికి మకిలి అంటలేదని దండ పెట్టి సారీ చెప్పండి ఫస్ట్. తర్వాత మాడదాం అన్ని విషయాలు. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఫస్ట్ ఏమో కొంతమంది జంతు కొవ్వు కలిసింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చెప్పిస్తారేమో జంతు కొవ్వు కలవలేదని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ కొంతమంది గలమెత్తి. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు, దానికి కూడా చెప్తాను జాగ్రత్తగా. ఏకసభ్య కమిషన్ వేశారు. సో ఇది మన స్వర్ణ దేవాలయం తర ఒక లా అమెండ్మెంట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇట్స్ గుడ్ సైన్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. దాన్ని కాంట్రడిక్ట్ చేసిన బుర్ర తక్కువ సుబ్రహ్మణ్యం పోయినా సరే
సుప్రీంకోర్టు టెంకుచల కొట్టి పక్కబరా అని చెప్పి ఇచ్చిన వెరిడిక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఏమని చెప్పింది? ఏకసభ్య కమిషన్ ఈ గౌరవ ప్రభుత్వం వేసుకోవచ్చింది. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు? స్వర్ణ దేవాలయం తరహా ఒక లా బోర్డు కనుక దానికి కాన్స్టిట్యూట్ అయితే ఇది దేవాదాయ చట్ట పరిధిలోకి కొంతవరకు నియంత్రించబడుతుంది. ఇది కనుక మీరు అమెండ్మెంట్ చేస్తే నేనే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు చేస్తాను? ఇది ఫస్ట్ కోర్టు పరిధిలో, ఎందుకు మనకి అమెండ్మెంట్ ఇది దాన్ని ఏమంటారు, ఈ దేవాదాయ చట్టం ప్రకారం ఈఓకి మాత్రమే డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ. ఈ బోర్డు కాన్స్టిట్యూట్ చేసి వీళ్ళు నచ్చిన నెయ్యి కొనొచ్చు, వీళ్ళు నచ్చిన గోడలు కట్టొచ్చు, వీళ్ళు నచ్చిన బిల్డింగ్లు కట్టొచ్చు, మేము అందరం ఒప్పించుకున్నాం అన్నప్పుడు జవాబుదారీతనం ఇది. వాడు తిరిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పారసారథి ఉన్నాడు, గతంలో ఆవిడ ప్రశాంత్ మేడం ఉన్నారు. వీళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారా? తానంటే తందన కాకుండా మేము ఆ రోజు మినిట్స్లో సుధాంశమూర్తి మేడం ఉన్నారు. వీళ్ళు ఒక 5-6 డిసెంట్ తెలియచేయకుండా ఉండరు కదా, ఒప్పించుకుంటారు అందరూ గుడ్డెలు చేయలే పడినట్టు. వాళ్ళు ఇప్పుడు మైహోం రామేశ్వరరావు గారు అండ్ అతను ఆయన పేరేదో ఉంది పరాగౌరవ్, వీళ్ళిద్దరూ లడ్డూలు తయారు చేసింది. వాళ్ళిద్దరిని ప్రశ్నించకుండా మాకేటి దైద్యం అంటున్నాను. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చంద్రబాబు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని మనం ఎందుకు వినాలి? అంటే వాళ్ళే వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్. వాళ్ళిద్దరిని పిలిచి ఫస్ట్ మాట్లాడండి. మీరు కాదు సిట్టు వాళ్ళని చేయిస్తారమ్మా. నేను ఇప్పుడు స్వచ్ఛందంగా దైవ సేవకి చాలా మంది డొనేషన్స్ ఇస్తారు. దాన్ని ఎవరు ప్రశ్నించారు? ఇప్పటిదాకా ఎవరైనా ప్రశ్నించారా? అరే వీళ్ళు బ్లాక్ మనీ తీసుకొచ్చి 10 లక్షలు డొనేషన్ ఇచ్చాడు, వీళ్ళు బ్లాక్ మనీ తీసుకొచ్చి ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడు. ఇవేమైనా చర్చ జరిగింది ఇప్పటిదాకా తిరుమలలో? అలాగే తిరుమల లడ్డూలకి వీళ్ళిద్దరూ ఇచ్చిన దాని మీద ఒక అప్రహెన్షన్స్ వచ్చి ఓ దిక్కుమాల స్టేట్మెంట్ ఇచ్చిన పాపానికి ఆ దిక్కుమాల స్టేట్మెంట్ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏమి మయో రామేశ్వరరావు ముఖ్యమంత్రి గారు పిలిచారు, ఈ పరాగ టీటీడీ బోర్డు మెంబర్ని ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పిలిచారు, ప్రెస్ మీట్ పెట్టండి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అని చెప్తే వచ్చి పెట్టరు. ఆ రోజు మాకు చిన్న డౌట్ వచ్చిందండి, తేడా ఉంది, అయినా సరే కాదని లేక పంపించాం అలాంటి చెప్పమని అప్పుడు మాట్లాడదాం. వాళ్ళు మాట్లాడరట. సిట్ అధికారులు ఇచ్చిన దాంట్లో ఎక్కడ కల్తీ జరిగిందన్న ఉదంతా లేవు. ఆ 25 లక్షల లడ్డూలు ఏవైతే అయోధ్యకు పంపించినాయి ఇవన్నీ తప్పంటే ఇది ఎక్కడ బాధ నాకు అర్థం కదా. ఇదేమైనా అర్థమవుతుందా ఎవరికైనా? అంటే నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని చెప్తే 3 కాళ్ళని మేము ఒప్పుకునేదాకా మా ప్రాణాలు తినేస్తారు. ఇలాగే జీవ గురించి కూడా మాట్లాడతాయి సార్. దాని గురించి అందరు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో అప్పుడు సైలెంట్ అయిపోయారు. మరి దాని గురించి కూడా గట్టి మాట్లాడాలి కదా సార్. ఎందుకు ఇన్ని రోజులు 20 ఏళ్ళు కాలక్షేపం చేసుకొచ్చారు కదమ్మా. 20 ఏళ్ళు బట్టి కాలక్షేపం చేసుకొచ్చారు కదా. 2009 ఎలక్షన్స్కి ఒక ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ కదా వీళ్ళకి. నేను మళ్ళీ గవర్నమెంట్ వస్తే అంజమత ప్రచారం తిరుమలలో ఎలా చేస్తాం. ఇప్పుడు మాట్లాడండి హిందువులు, అలా బీజేపీ మాట్లాడమను, విశ్వ హిందూ పరిషత్తును పిలిచి మాట్లాడమను. సార్ ఇంత జరుగుతుంది ఇంతవరకు కర్ర జెండా బ్యాచ్గాళ్ళు ఉన్నారు కదా, వచ్చి మాట్లాడరా భయ్. పావుకోళ్ళు వేసి తిరుగుతారు కదా మా నెత్తికి. మాట్లాడండి బయటకు వచ్చి ఎవరు చేసింది రైటో. తిరుమలలో ఎలక్షన్ కోడ్లు ఎలక్షన్ నిర్వర్తించి రాజకీయ ప్రసంగాలు ఇవ్వకుండా ఒక జీవో తీసుకురావడం తప్ప. తిరుమల క్షేత్రానికి 7 కొండలకి స్వామివారికి చెంతైన ఇంకో జీవో తేవడం తప్ప. కానీ అది రివర్స్ లో చెప్పారు కదా సార్. చెప్తే నమ్మారు కదా, ప్రజలందరూ నమ్మారు, అందరు నమ్మారు. దాని మీద వీడియోలు తీశారు. నమ్మారమ్మా ఎన్నాళ్ళు? నిజం నిలకడ మీద తెలిసిందే లేదు ఇవాళ. దానికి ఆనటికి చేయమని ఆ జీవోలు దమ్ముంటే ఈ 2 జీవోలు తప్పని చెప్పను. ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పమని. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఇవాళ నుంచి తిరుమలలో అంజమనాథ ప్రసాదం ఎలా చేస్తున్నాయి ఆ రోజు మాట్లాడిన ప్రసంగానికి కట్టుబడి జీవోలు 2 విత్డ్రా చేయమన్నా మాట్లాడదాం. అప్పుడు చెప్తున్నాం కదా, వెర్రి వేదవల్లో వింటున్నాం కాబట్టి మనందరినీ బెంగళాయిలు అనుకుని ఏది పడితే చలమని చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా చేయగలదు, భయం పడుతున్నాం అని చెప్పి భయం పెడదామని చూస్తున్నారు. ఏమవుతుంది వాళ్ళు సస్తే రేపు 2 రోజు ఆల్రెడీ అట్లనే చేస్తున్నారు సార్. చేస్తున్నారు తప్పనే చెప్తున్నాం. ఇప్పుడు దీన్ని హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం ఇవాళతో ఫుల్ స్టాప్ పెడతారేమో చూస్తుంటే వాళ్ళని ఇంకా తప్పు ఒప్పుకోమంటున్నారు. కళ్ళ ముందు జూన్లో తగలబెట్టిన ఆ దిక్కుమాల 4 కంటైనర్కి ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆ పరాగ్ గారిని రామేశ్వరరావు గారిని ఇద్దరిని తీసుకొచ్చారు, ప్రెస్ మీట్ పెట్టించండి. ఏం జరిగిందో చెప్పానండి. జవాబుదారీతనం ఉండక్కర్లేదు ప్రజాప్రభుత్వానికి. మీరు డెలిబరేషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఆ డెలిబరేషన్స్ మీ అందరూ భరించాలా? లేని వ్యక్తులు కాదు కదా వీళ్ళిద్దరూ.